జనవరి 16 నుంచి భారత్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్ తీసుకోవడానికి 4 వారాలు ఆగాలి. మరి 2 టీకా డోసుల మధ్య ఇన్ని రోజుల వ్యవధి ఎందుకు? వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? దీనికన్నా ముందు అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాక శరీరంలో యాంటీబాడీలు తయారు కావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అవి తయారైన తర్వాత శరీరంలో వైరస్ను ఎదుర్కొనేందుకు అవి రెడీ అవుతాయి. ఇప్పుడు వ్యాక్సిన్ రెండో డోస్ అంటే బూస్టర్ డోస్ ఇవ్వగానే ఈ యాంటీబాడీలు చురుగ్గా స్పందిస్తాయి. ఆ సమయంలో శరీరంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించే అవకాశం ఉంది. అంటే వ్యాక్సిన్ పనిచేస్తోందని అర్థం. బూస్టర్ డోస్ అంటే రెండో డోస్ టీకా ఇచ్చిన తర్వాత శరీరంలో యాంటీబాడీలు తయారు కావడమే కాదు, ఈ వైరస్కు ఎలా స్పందించాలో మన శరీరం ఇతర భాగాలన్నింటికీ సిగ్నల్స్ పంపిస్తుంది. ఈ గ్యాప్ వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఎందుకుంది? చాలా దేశాల్లో 2 వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ 2 నుంచి 3 నెలలుంది. అమెరికాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 డోసుల మధ్య నెలన్నర గ్యాప్ ఉండాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది. ఫైజర్ వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ 12 వారాలు అవసరం లేదని, 4 వారాలు చాలని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. అయితే 6 వారాల వ్యవధితో కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఇస్తే అవి 55.1% ప్రభావవంతంగా పనిచేస్తే, 12 వారాల గ్యాప్తో వ్యాక్సిన్ డోసులు ఇస్తే అవి 81.3% ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అదే సమయంలో అంటే ఫిబ్రవరిలో లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. భారత్లో ఈ గ్యాప్ 4 వారాలుగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని బట్టే వ్యాక్సిన్ పనితీరు మారుతుంటుంది. మొదటి డోస్ తర్వాత కరోనా వైరస్ సోకుతుందా? దీనికి సమాధానం అవును అనే చెప్పాలి. అందువల్ల వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నా సరే మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. రెండో డోస్ తీసుకున్నాక కూడా వైరస్ సోకవచ్చు, కానీ అప్పుడు చాలా తక్కువ తీవ్రతతో ఉంటుంది. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మొదటి డోస్ తర్వాత బూస్టర్ డోస్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే 2 డోసుల తర్వాతే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలవుతుంది. అందువల్ల వ్యాక్సినేషన్ కోర్సును పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఒక్కో డోసు ఒక్కో కంపెనీది తీసుకోవచ్చా? ప్రస్తుతం భారత్లో ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్తో పాటు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్లు ఇస్తున్నారు. అయితే ఒక డోస్ కోవిషీల్డ్, మరో డోస్ కోవాక్సిన్ తీసుకోవడం కుదరదు. మొదటి డోస్ ఏది తీసుకుంటే రెండో డోస్ కూడా అదే ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఒక్కో డోస్ ఒక్కో కంపెనీది తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రస్తుతం బ్రిటన్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఎవరికి వ్యాక్సిన్ ఇచ్చినా 2 డోసులు ఒకే కంపెనీవి ఉండాలని వైద్య నిపుణులు, ప్రభుత్వం స్పష్టం చేశాయి. వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వటం కష్టం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లన్నీ కొన్ని నెలల క్రితమే అభివృద్ధి చేశారు. అందువల్ల వీటితో ఎంతకాలం పాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తుందనేది చెప్పలేం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఓసారి వైరస్ సోకి కోలుకున్న వారిలో యాంటీబాడీలు తయారవుతాయి. అంటే వీళ్ళు రెండోసారి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఈ రక్షణ ఎంతకాలం ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అలాగే ప్రస్తుతం ఉన్న ఏ ఇతర వ్యాధుల వ్యాక్సిన్లతోనూ 100% రక్షణ లభించదు. కోవిడ్-19 వ్యాక్సిన్లు కూడా దీనికి మినహాయింపు కాదు. అంటే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ చాలా తక్కువ మందిలో యాంటీబాడీలు వృద్ధి కాకపోవచ్చు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న కరోనా వ్యాక్సిన్లు ఎక్కువ మందిపై ప్రభావవంతంగా పనిచేస్తాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కోవాక్సిన్ 81% ప్రభావవంతంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ చెబుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని భారత ప్రభుత్వం నిర్దేశించలేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం, తీసుకోకపోవడం ఆయా వ్యక్తుల ఇష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకుంటే ఆ వ్యక్తికి వైరస్ నుంచి రక్షణ రావడమే కాదు, ఆ వ్యక్తి నుంచి వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది.